హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బెండకాయ ఫ్రై కాస్త డిఫరెంట్గా చూపించబోతున్నానండి. ఇది మా అత్తయ్య రెసిపీ. ఈ బెండకాయ ఫ్రై రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా సైడ్ డిష్గా అయితే సాంబార్తో కానీ లేదా పెరుగన్నంతో కానీ సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కొత్త వెరైటీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం బెండకాయల్ని కాస్త డిఫరెంట్గా కట్ చేయాలండి. ఎలా కట్ చేయాలో నేను చూపిస్తున్నాను. సైడ్స్ తీసేసిన తర్వాత బెండకాయని హారిజాంటల్గా, అంటే ఇవి మీడియం సైజ్ ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేశానండి. ఒకవేళ బెండకాయలు కాస్త ఎక్కువ పొడుగ్గా ఉంటే మీరు 3 భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నిలువుగా 4 భాగాలుగా చేసుకోవాలి. ఇదే విధంగా నేను ఇక్కడ 1/2 కిలో బెండకాయల్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ 10 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కాస్త కారంగా ఉన్నాయండి, అందుకని నేను కాస్త తక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాయండి. ఇందులోకి మనం ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయల్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయల్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ బెండకాయలు మగ్గడానికి మనకు 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. లో ఫ్లేమ్లో మటుకు అస్సలు మగ్గించకూడదు. లో ఫ్లేమ్లో మగ్గిస్తే బెండకాయలు బాగా జిగురు వదులుతాయి. ఈ బెండకాయ ముక్కలు 60 to 70% ఫ్రై అయిన తర్వాత మూత తీసి వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ బెండకాయ ముక్కలలో ఏదైనా జిగురు ఉంటే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కారానికి తగినన్ని వేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా ఇందులో మళ్ళీ కారం వేయట్లేదండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.